హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టర్ 1562. ఈరోజు డేట్ జూన్ 17th 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. చివరకు చూడండి, ఏ న్యూస్ నచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. దాంట్లో వెరీ ఫస్ట్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాళ్ళు జూలై 8th మన ఇండియాలో వన్ ప్లస్ నాట్ 5, వన్ ప్లస్ నాట్ CE5, వన్ ప్లస్ బడ్స్ 4 ఈ 3 ప్రొడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వీళ్ళు నిన్న ఇచ్చారు, నిన్న సాయంత్రం. అండ్ దీంట్లో మనకి వన్ ప్లస్ నాట్ 5 ఆల్రెడీ తెలుసు, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8Gen Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ మిడ్ రేంజ్లో ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అనమాట. సో చాలా ఫోన్స్ లాస్ట్ ఇయర్ చూసినాం. బట్ వీళ్ళు ఇప్పుడు ఇందులో తీసుకురావడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే పాయింటే. అది వర్కౌట్ అవుతుందా లేదనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 27-28 వేల రూపాయల బడ్జెట్లో కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరు స్నాప్డ్రాగన్ 8S Gen 4 కూడా అవైలబుల్గా ఉంది. ఐక్యూ నియో 10లో ఉంది. ఇప్పుడు పోకో F7 రాబోతుంది. ఇలాంటి ఫోన్స్లో పవర్ఫుల్ ప్రాసెసర్లు ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో రావడంతో ఇది కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే దీంట్లో వన్ ప్లస్ నాట్ CE5 ఇది డైమండ్స్ 8350 ప్రాసెసర్తో రాబోతున్నట్టు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం 25 లోపు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బెటర్గానే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వన్ ప్లస్ బడ్స్ 4ను కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు జూలై 8th. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. పోకో F7 మన ఇండియాలో జూన్ 24వ తారీఖున, అంటే ఈ మంత్లోనే లాంచ్ చేయబోతున్నారు. లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ అనమాట. సో ఈ ఫోన్ మీకు స్టార్టింగ్ మోడలే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 12GB ప్లస్ 256GB మోడల్నే వీళ్ళు బేస్ మోడల్ లాగా తీసుకురావచ్చని ఆల్రెడీ కొన్ని న్యూస్లు అయితే లీక్ అవుతూనే ఉన్నాయి. చూడాలి మరి ఈ ఫోన్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, 7000 mAh వరకు బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, అలాగే రెండోది 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్. కెమెరా డిపార్ట్మెంట్లో లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ అసలు ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు వీళ్ళు. ఓన్లీ బ్యాటరీ, అలాగే ప్రాసెసరు, అలాగే డిజైన్ ఈసారి కొంచెం డిఫరెంట్ డిజైన్, అలాగే దీంట్లో ఒక రేసింగ్ ఎడిషన్ ఇలాంటి కొన్ని యాడ్ చేస్తున్నారు. చూడాలి మరి 27,000-28,000 బడ్జెట్లో వస్తే ఇది చాలా మంచి టఫ్ కాంపిటీటర్ అయితే అవుతుంది. అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి బజాజ్ నుంచి బజాజ్ వాళ్ళు ఈరోజు బజాజ్ చేతక్ 3001ని లాంచ్ చేశారు. సో ఇది 1 lakh పెట్టారు ప్రైస్. ఇక ఆఫర్లు అవన్నీ షోరూమ్కి సంబంధించిన ఆఫర్లు వేరేలాగా ఉంటాయి కదా. అలాగే దీంట్లో మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 127 కిలోమీటర్లు వెళ్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది 3 kW బ్యాటరీతో వస్తుంది. అలాగే మీకు దీన్ని ఛార్జ్ చేయడానికి 750 watts ఛార్జర్ ఏదో ఇస్తారు. ఇది 0 to 80% 4 గంటలు పడుతుందని చెప్తున్నారు వీళ్ళు. సో ఈ జనరల్గా ఇప్పుడు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లో ఈవీలు బాగా సక్సెస్ఫుల్లే. ఈ బజాజ్ కానీ ఇంకా టీవీఎస్లో ఐక్యూ ఏదో ఉంటుంది, ఇలా రకరకాలు ఉన్నాయి. సో మీరు జనరల్గా ఈవీ స్కూటర్లు ఉన్నాయా మీకు? మీరు ఏమైనా వాడుతున్నారా? మీరు వాడితే మీరు ఏ మోడల్ వాడుతున్నారు కింద కామెంట్లో రాయండి. నాకు కూడా ఒకటి కొనుక్కోవాలని ఉంది యాక్చువల్గా, స్కూటర్ కొనుక్కోవాలని ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, పెట్రోల్తో వెళ్ళాలా లేకపోతే ఈవీతో వెళ్ళాలనేది ఇంకా నేను సందిగ్ధంలోనే ఉన్నాను. ఎందుకంటే ఎటు తెలుసుకోలేకపోతున్నాను. మా మంచిర్యాలలో ఈవీ అంత పెద్దగా ఏమీ లేదు. ఓలా ఉంది కానీ ఐ డోంట్ ప్రిఫర్ ఓలా ఎనీ డే. సో ఏతర వస్తే బాగుంటుందని చూస్తాం కానీ ఏతర అయితే మా మంచిర్యాలలో రావట్లేదు ఇంకా. సో హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకోవాలి, మళ్ళీ ఇది కొంచెం ప్రాబ్లమేటిక్. సో మీరు ఏ వాడుతున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 3 మొబైల్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో రాబోతున్నట్టు జస్ట్ ఇప్పుడే కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. మీకు గుర్తుందా, ఒక 1 month బ్యాక్ అనుకుంటా కార్ల్పి ఒక పాడ్కాస్ట్లోనో ఒక వీడియోలోనో ఒక మాట అన్నారు. ఈసారి తీసుకొచ్చే ఈ నథింగ్ ఫోన్ 3 అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్, ప్రీమియం ఫ్లాగ్షిప్. ఇది ఒక కంప్లీట్ ఫ్లాగ్షిప్. దీంట్లో వాడే ప్రతి మెటీరియల్ కూడా మేము ఫ్లాగ్షిప్ మెటీరియల్సే వాడుతున్నామని నా ఒక చిన్న మాట అయితే చెప్పారు. బట్ ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫ్లాగ్షిప్ అని ఎలా అంటాం అనేది పెద్ద క్వశ్చన్. అది కాకుండా ఇది 800 euros, నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 60,000-70,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్నట్టు కూడా కన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు కంప్లీట్ ఫ్లాగ్షిప్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్కి ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న ఫ్లాగ్షిప్ టాప్ టైర్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, లేదంటే మీడియాటెక్లోకి వెళ్తే డైమండ్స్ 9400 ఏదో ఉంది కదా. సో ఇలా ఇందులో ఈ 2 కాకుండా స్నాప్డ్రాగన్ 8S Gen 4 ఇది ఒక మిడ్ రేంజ్ లెవెల్ ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక ప్రాసెసర్ అనమాట. ఇది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఆల్రెడీ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా చాలా ఫోన్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. మరి దీన్ని ఇప్పుడు డబుల్ ప్రైస్లో ఎలా పెడతారు అనేది పెద్ద క్వశ్చన్. ఈవెన్ మీరు ఎంత ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ పెట్టినా కానీ, కెమెరాలు బాగున్నా కానీ, కంప్లీట్గా ఇది ఖచ్చితంగా ఈ పాయింట్ చూస్తూ ఉంటారు.
సో ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. సో ఈసారి కొంచెం నథింగ్ స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాట్సాప్ ఫైనల్గా మళ్ళీ యాడ్స్ని తీసుకురాబోతుంది వీళ్ళ ప్లాట్ఫామ్లోకి. అయితే ప్రజెంట్గా చార్ట్స్ సేఫ్ అనమాట. చార్ట్స్లో ఎక్కడ మీకు యాడ్స్ అనేవి కనపడవు, బట్ మీకు స్టేటస్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము స్టేటస్ చూసిన తర్వాత రమేష్ స్టేటస్ చూసే లోపల ఒక యాడ్ వేస్తారు, అలాగే రమేష్ స్టేటస్ చూసి సురేష్ స్టేటస్లోకి వెళ్ళే లోపు ఇంకొక యాడ్ వేస్తారు. ఇలా యాడ్లు పడుతూనే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు యాడ్లు అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మానిటైజేషన్ పాలసీ మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఇస్తారనమాట. సో ఈసారి కొంచెం వాట్సాప్ స్టేటస్ని చూడాలంటే భయపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అరే నువ్వు ఈరోజు నా స్టేటస్ చూసినావా, అస్సలు చూడండి, నేను యాడ్లు వస్తే నేను చూడండి అంటారా మీరు? మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి గూగుల్కి సంబంధించిన అప్కమింగ్ ఫోన్ సిరీస్ పిక్సెల్ 10 సిరీస్లో వీళ్ళ టెలిఫోటో లెన్స్ ఉంటుంది కదా. సో ఒక టెలిఫోటో లెన్స్కి వీళ్ళు ఇంకొక అడిషనల్ ఫీచర్ని యాడ్ చేస్తున్నారు. ఇది టెలి మ్యాక్రోని యాడ్ చేయబోతున్నారు అనమాట. అంటే ఒక 10x మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. రీసెంట్గా కూడా మనకి కొన్ని వేరే ఫోన్స్లో కూడా మనం ఇది చూస్తున్నాను. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ని చాలా పెద్ద పేరు ఇది. సో రియల్మీ వైర్లెస్ బడ్స్ 5 లైట్ ఇది మీకు ఈ మంత్ 23వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక 1700-1600 బడ్జెట్లో వీళ్ళు పెడతారనమాట. అంటే ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు చాలా డీల్స్ వచ్చినాయి. నైట్ మీకు 12 to 1 మధ్యలో అయితే భయంకరమైన డీల్స్ వచ్చి చాలామంది లూట్ చేశారు. నేను కూడా కొన్ని లూట్ చేశాను. అట్ ద సేమ్ టైం సామ్సంగ్ గెలాక్సీ A55 5G మొబైల్ 43,000ది అరౌండ్ 17-18,000 రూపాయలకు వచ్చింది. యాక్చువల్గా అయితే చాలా మంచి డీలే. స్టిల్ చాలామంది ఇది ఆ బడ్జెట్లో కూడా వేస్ట్ అనుకుంటున్నారు, కానీ ఒక గేమింగ్ పనికి రాదని నేనే చెప్తున్నాను కదా. కానీ మిగతా ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఫోన్ మనం అంత తీసి పడేసే ఫోనే కాదు అది. కెమెరాలు బాగుంటాయి, యూఐ బాగుంటుంది. గెలాక్సీ A మీకు S సిరీస్ తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఉండే ఫోన్ A సిరీస్లే, మీకు తెలుసు ఆ విషయం. ఏ ఫీచర్స్ అన్నీ బాగుంటాయి, గెలాక్సీ A వస్తుంది. అలాగే మీకు సామ్సంగ్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ, మెటల్ బిల్డ్ అన్నీ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఒక గేమింగ్కి అయితే ఖచ్చితంగా పనికిరాదు, నేనే చెప్తున్నాను కదా. బట్ స్టిల్ ఇది వర్తే ఆ బడ్జెట్లో. ఎవరైతే లూట్ చేశారో రిలాక్స్గా ఉండండి. మంచి ఫోనే. మీకు ఒక రెగ్యులర్ యూజర్స్కి మాత్రం చాలా మంచి ఫోన్. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇది సర్వసాధారణం, అది అందరికి తెలిసిన పాయింట్. అది ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి వర్డ్ ఛాలెంజ్ గేమ్ ఉంది. ఇది 170 రూపాయలు ఉంది, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఫ్రీయే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో నేను ఒక 7-8 టెక్నిక్స్ చెప్పాను, ఒక మంచి డీల్స్ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటి చాలా వరకు తెలుస్తూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, నమ్మకం ఉంచండి, యాక్టివ్గా ఉండండి. ఇదే నాకు రిక్వైర్మెంట్. మిగతా అంతా మామూలు రఫ్ ఆడించవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.